హాయ్ హలో నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను టమోటా నిలవ పచ్చడి తయారు చేస్తున్నాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి, మీకు కూడా నోరు ఊరిపోతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తయారు చేసుకోవాలంటే చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సినవి టమోటాలు 1 కేజీ. 1 గిన్నెలో వాటర్ పోసుకొని టమోటా మొత్తం అందులో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. బాగా కడగాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకొని తొడవాలండి శుభ్రంగా. మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈరోజు నేను గుడికి వెళ్ళానండి, శివాలయానికి. ఈరోజు ఆరుద్ర నక్షత్రం కాబట్టి శివుడికి ప్రీతమైన రోజు. అభిషేకాలు జరుగుతుంటే వెళ్ళొచ్చానండి. పూజలు బాగా జరిగినాయి. టమాటాలు ఆరిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకొని శుభ్రంగా ఆరిన తర్వాత చాకు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మధ్యలో బుడుపులు ఉన్నాయి చూసారండి, అవి తీసేసుకోవాలి. ఎందుకంటే ఆ బుడుపులు ఉండడం వల్ల బాగా ఉడకదండి. తీసేస్తే మెత్తగా మ్యాష్ అయిపోతుంది. తీసిన తర్వాత ఈ మొత్తం తీసేసి బుడుపులు తీసేసి పడేసుకొని వాటిని టమోటా ముక్కలు మళ్ళీ 2 ముక్కలుగా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న తర్వాత మొత్తం ఈ పచ్చడి మాకు మా పిల్లలకి బాగా ఇష్టమండి. ఇది రైస్కైనా దోశకైనా ఇడ్లీకైనా దేనికైనా బాగుంటుందండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొలతలు లేదండి. కేజీ టమోటా ముక్కలు వేసుకొని వాడ్చుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలి. కొద్దిగా ఉడికిన తర్వాత దీనికి చింతపండు తీసుకోవాలి. 100 గ్రాములు కొలత. ఇది శుభ్రంగా పీచు ఏమీ లేకుండా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత కారం, సాల్టు, గిద్ద కారము గిద్ద సాల్ట్ అండి కొలతలకు వచ్చేలకి. కాటా వచ్చేలకి 100 గ్రాములు కారం, 200 సాల్టు. చింతపండు ఉడికిన తర్వాత టమోటాలు ఉడికిన తర్వాత చింతపండు ఏమో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అది కొంచెం ఆరాలి. బాగా ఆరిన తర్వాత ఈ శారీ నేను హ్యాండ్ వర్క్ నేనే చేసుకున్నానండి. మీకు చూపిద్దాం అనిపించి చూపిస్తున్నానండి. చూడండి, మొత్తం హ్యాండ్ వర్కే నేనే సొంతంగా కుట్టుకున్నాను చేత్తో. ఇది ఇప్పుడుది కాదండి, ఎప్పుడుదో సంవత్సరాలు జరిగిపోయినాయి. అయినా శారీ బాగుందని కట్టుకోవాలనిపించింది. టమోటా ముక్కలు ఆరిపోయినాయి బాగా. ఇందులోకి కారం 100 గ్రాములు కారం, కేజీకి 100 కొలత. 200 గ్రాములేమో సాల్టు, 2 టేబుల్ స్పూన్ ఏమో ఆవుపిండి, చిన్నులపాయలేమో పొక్కొల్చుకొని మ్యాష్ చేసుకొని వేసుకున్నాను. ఈ 3 కలిపి పెట్టుకోవాలండి. మొత్తం కలిపిన తర్వాత బాగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీ పట్టించుకొని మెత్తగా అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ఈ పచ్చడి కేవలం 1 గంటలోనే తయారు చేసుకోవచ్చండి. మనం చేతుల్లో చేసుకున్న పచ్చడి అయితే మనకి తృప్తిగా తింటామండి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీలో వేయటం తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి. దీనికి చిన్నులపాయలు తీసుకొని అట్లా చితక కొట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ మొత్తం డీప్ ఫ్రై అవుతుంది. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, చిన్నులపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత చివరను కరివేపాకు వేసుకోవాలి, చిందిద్ది లేకపోతే. తర్వాత చిటికుడు ఇంగు వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఇది బాగా చల్లారాలి. బాగా చల్లగైన తర్వాతే పచ్చడిలోకి వేసుకోవాలి. వేడిది మాత్రం వేయకూడదు. చూసారండి టమాటా పచ్చడి ఎలా ఉందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. కలిపేస్తే బాగుంటుంది. మొత్తం కలిపేసి నిల్వ చేసుకోవటం సుమారు 4 నెలలు 5 నెలలు ఉంటుందండి. ఇది చూసారా ఎలా వచ్చేసిందో పచ్చడి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైకు, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.